వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. ఒక షార్ట్ గ్యాప్ తర్వాత మేము ముందుకి మళ్ళీ రివ్యూస్తో మన ఛానల్లో వచ్చేసాం. ఇకపైన మన ఛానల్లో రివ్యూస్ లైన్గా వస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వారం మనం ఏ సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చామంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, యాక్టెడ్ బై నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఒక పోలీస్ రోల్లో మన ముందుకి ఈ సినిమా ద్వారా వచ్చారు. అండ్ డైరెక్టెడ్ బై ప్రదీప్ చిలుకూరి, మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్. అండ్ ఈ మూవీ ఎలా ఉందంటే చాలా టోప్ హిట్ అని కాదు, అండ్ చాలా వస్తు మూవీ అని కాదు, ఒక యావరేజ్ ఎంటర్టైనర్గా ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని చెప్పొచ్చు. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి మనం ఇప్పుడు వెళ్దాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో బెస్ట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు. వీళ్ళ ఇద్దరు చుట్టూనే ఈ స్టోరీ ఫుల్గా రివాల్వ్ అవుతుంటుంది. అండ్ చాలా నీట్గా వీళ్ళ బాండ్ వచ్చి ఎక్స్పోజ్ చేశారు డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు. నందమూరి ఫ్యామిలీస్కి లాజిక్స్ అక్కర్లేదు, మ్యాజిక్స్ మాత్రమే కావాలి. అదేలాగే ఈ సినిమాలో చాలా లాజిక్స్ లేకున్నా కానీ ఆ మ్యాజిక్ నందమూరి కళ్యాణ్ రామ్ మ్యాజిక్ వచ్చి ఈ స్క్రీన్లో మనకు తెలుస్తుంది, అక్కడ మనకి బోర్ కట్టదు. అండ్ మాస్ సీన్స్లో నందమూరి కళ్యాణ్ రామ్ గారు చాలా బాగా డెలివర్ చేశారు. అదేలాగా ఎమోషనల్ సీన్స్లోనూ చాలా బాగా డెలివర్ చేశారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అండ్ విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత మనకి ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్లో చూసాము. చాలా అప్పు చేస్తున్నారు, అలాగే ఈ సినిమాలో మనకు కనిపించారు విజయశాంతి గారు ఆ పోలీస్ గెటప్లో. అదే గంభీరం, అదే చరిష్మా విజయశాంతి గారు మనకు కనిపించింది. అండ్ స్టోరీ ప్రకారానికి వస్తే ఒక మదర్ అండ్ సన్ మధ్యలో ఉండే బాండ్ అనేది చాలా కమర్షియల్ ఎలిమెంట్స్తో కలిపి ఈ సినిమాని డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మన ముందుకు తీసుకొచ్చాం. అండ్ రొటీన్ టెంప్లేటే కానీ ట్రీట్మెంట్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ సినిమాలో ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే అజనీష్ లోక్నాథ్ వల్ల బీజం. అజనీష్ లోక్నాథ్ బీజం వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ సినిమాకి. మ్యూజిక్ మనల్ని డిసప్పాయింట్ చేసినా కానీ ఏది అంతలా మనకి రిమెంబర్ అవలేకపోయినా కానీ బీజం మొత్తం చాలా బాగా ఒక్కొక్క సీన్ని ఎలివేట్ చేసేలాగా అజనీష్ లోక్నాథ్ వచ్చి ఈ సినిమాకి బీజం ఇచ్చారు. అండ్ యాక్షన్ సీన్స్ అన్నీ సూపర్గా ఉంది, ఎక్కడ మనకి బోర్ కట్ల. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఒకేలాగా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అనిపిస్తున్నా కానీ ఆ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ని చాలా బాగా ఎలివేట్ చేశారు అజనీష్ లోక్నాథ్. ఆ తర్వాత ఈ సినిమాలో లాస్ట్ 20 minutes క్లైమాక్స్ వచ్చి యాజ్ ఆడియో దాంట్లో మనకి నందమూరి కళ్యాణ్ రామ్ గారు చెప్పినట్టే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ని మనకి ముందరికి అజనీష్ లోక్నాథ్ తెప్పించారు. అండ్ ఆ క్లైమాక్స్లో మనకి ఖచ్చితంగా కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాం, కానీ అంత ఎమోషనల్ ఏమీ ఫీల్ కాము. ఎమోషనల్ అనిపిస్తుంది కానీ చాలా అంతగా ఏమీ లేదు. ఒక డిఫరెన్సే చేశారు కానీ పెద్ద డిఫరెన్స్ ఏమీ క్లైమాక్స్లో మనకు కనిపించదు. కానీ క్లైమాక్స్ వచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ వచ్చి మనకి అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాలో మనకి ఇచ్చారు. అండ్ ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఏంటంటే సాయి మంజురేకర్ క్యారెక్టర్ ఎందుకు ఉందో అని తెలియదు. అసలు ఈ సినిమా అవసరం లేదు, కానీ పెట్టారు. ఆ పెట్టిన దానికోసం ఒక సాంగు, ఒక 2-3 సీన్లు అంతే తప్పక సాయి మంజురేకర్ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా మనకి చూపించుంటే బాగుండేది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ వచ్చి ఇంకా కొంచెం బాగా ఎలివేట్ చేసి ఉంటే మనకి బాగుండేది. అండ్ మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్ చాలా బ్యాడ్గా ఉంది. ఏది రిమెంబర్ ఉండేది 2-3 పాటలు కానీ ఏది రిమెంబర్ అయ్యేలా లేదు. అండ్ మదర్ సెంటిమెంట్ సాంగ్ విజువల్గా బాగున్నా కానీ అండ్ రిమెంబర్ అయ్యేలాగా ఒక క్యాచీగా ఆ సాంగ్ వచ్చి మనకు అనిపించలే. అండ్ మిగతా బబ్లు వీళ్ళ యాక్టింగ్ వచ్చి వాళ్ళ యాక్టింగ్కి బాగుంది, కానీ ఇంకా కొంచెం బాగా నవేట్ చేస్తుంటే డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే విజయశాంతి గారి కోసం అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ అనే ఒక మాస్ ఫాలోయింగ్ కోసం అండ్ మీరు ఒక పెద్ద విజయశాంతి గారి ఫ్యాన్ అయితే ఆమె ఒక పోలీస్ గెటప్లో మిమ్మల్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ట్రై చేయండి. అండ్ ఒక జనరల్ ఆడియన్స్గా ఈ సినిమా వచ్చి ఒక 1 time డీసెంట్ వాచబుల్ మూవీ అని చెప్పాలి. మన ఛానల్ ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చి
3 by 5 ఇలాంటి రివ్యూ ఇంకో రివ్యూతో మన ముందుకి వస్తాము. అంటిల్ దెన్ బాయ్.